విజయవాడను అత్యంత సుందర నగరంగా మార్చే ప్రణాళికలు ఆచరణలోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బెజవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రజలు, విద్యార్థులతో మమేకమయ్యారు. నగదురహిత లావాదేవీలపై జనానికి స్వయంగా అవగాహన కల్పించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బస్సులో పర్యటిస్తూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అభ్యుదయ కళాశాల వద్ద పెంచుతున్న గులాబీ తోటను సందర్శించిన చంద్రబాబు మొక్కల పెంపకం వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. పటమట ఈనాడు కార్యాలయం వద్ద విద్యార్థులు చేపట్టిన డివైడర్ సుందరీకరణ పనులను చంద్రబాబు పరిశీలించారు. తాను కూడా కుంచెపట్టి రంగులు వేశారు. బందర్ రోడ్లోని ఒక మిఠాయి దుకాణానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆధార్ అనుసంధానిత నగదురహిత లావాదేవీలను పరిశీలించారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉండి, రూపీ కార్డు ఉండి, మీరు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఏ షాపుకు పోయినా షాపింగ్ చేసే విధంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వచ్చేసింది. ఇక్కడే దానిని ఇనాగరేట్ చేశాం. ఒక 100 మెషిన్స్ ఇప్పటికే పెట్టేశారు. మొత్తం టౌన్ అంతా 100 అయినాయి. ఇప్పటికీ ఎక్కడికి పోయినా మీరు చేయాల్సిన మీ యొక్క నెంబర్ చెప్తారు, ఏ బ్యాంకులో మీ అకౌంట్ అని చెప్తారు. ఆధార్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, ఆధార్ కార్డు ఇచ్చినా ఆటోమేటిక్గా దాన్ని డెవలప్ చేస్తారు. అది బిల్ వేస్తే మీ వేలిముద్ర ద్వారా ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. చాలా సులభం, దీనికి ఏమీ కష్టం లేదు. మేము ట్రైనింగ్ ఇవ్వాల్సింది వ్యాపారస్తులు ట్రైనింగ్ ఇవ్వాలి. జోబీలో డబ్బులు పెట్టుకొని బజారుకు పోతున్నారు. ఇప్పుడు డబ్బులు కాకుండా కార్డు పెట్టుకొని, లేకుంటే మీ ఆధార్ నెంబర్ని మీ సెల్ ఫోన్లో రాసుకొని బజారుకి వెళ్ళండి. ఇదే డివైస్ మీరు చూశారు. ఫోను ఇది 2000 రూపాయల కిందిది. ఆ 2000 రూపాయల్లో 1000 రూపాయలు మేము సబ్సిడీ చేస్తున్నాం. దీనికి కావాల్సిన 2 అకౌంట్స్ బ్యాంకులో ఉండాలి. ఆయన అకౌంట్, ఈయన అకౌంట్ ఉంటే ఒక ఆయన కొంటాడు, ఒక ఆయన అమ్ముతాడు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క సిటిజన్ రాష్ట్రంలో వారం రోజులు మీకోసం ఆలోచించుకోండి. సొంతం కోసం, కుటుంబం కోసం పనిచేయండి. శనివారం మధ్యాహ్నం మాత్రం ఒక అర్ధ రోజు సమాజం గురించి ఆలోచించండి. సమాజానికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ కార్యక్రమంలో మీరే విధంగా భాగస్వాములు కావాలి, సామాజిక చైతన్యం ఎట్ట తీసుకురావాలి, ఒక బాధ్యత, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మనం ఎట్ట తయారు కావాలనో దానికి మీరందరూ దోహదం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్లాస్టిక్తో కలిసిన తారు రోడ్లను ప్రోత్సహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తరహా రహదారులు 8 ఏళ్ల పాటు పాడవకుండా ఉంటాయని చెప్పారు. ప్లాస్టిక్తో కలిపి నిర్మించిన రహదారిని బస్లో తిరుగుతూ చంద్రబాబు పరిశీలించారు.